తీయగా చల్లగా. నిగమ నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివే. శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీలా. నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివే. శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీలా. నెమలికి నేర్పిన నడకలివి. కెచ్చిన పదగతులు, ఎలకోయిల మెచ్చిన స్వరజతులు. కలహంసలకెచ్చిన పదగతులు, ఎలకోయిల మెచ్చిన స్వరజతులు. ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు, ఏవేవో కన్నుల కిన్నెరలు. ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు, ఏవేవో కన్నుల కిన్నెరలు. కలిసి మెలిసి కళలు విరిసి మెరిసిన కాళిదాసు కమనీయ కల్పనామల్ప శిల్పమణి మేకలను శకుంతలను. నెమలికి నేర్పిన నడకలివి. చిరునవ్వులు అభినవ మల్లికలు, సిరిమూవలు అభినయ గీతికలు. చిరునవ్వులు అభినవ మల్లికలు, సిరిమూవలు అభినయ గీతికలు. నీలాల కన్నుల్లో తారకలు, తారాడే చూపుల్లో చంద్రికలు. నీలాల కన్నుల్లో తారకలు, తారాడే చూపుల్లో చంద్రికలు. కురులు విరిసి మరులు కురిసి మురిసిన రవివర్మ చిత్రలేఖన లేఖ్య సరస సౌందర్య రేఖను శశిరేఖను. నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివే. శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీలా. నెమలికి నేర్పిన నడకలివి. నాకు మెడ పట్టుకుపోయింది అనుకుంటా. నువ్వు పాడిన సంగతులకన్నిటికీ ఆహా 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 అనేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. జడ్జెస్ ఒకటి. నిగమ, నమస్తే సార్. నువ్వు పాడుతుంటే నాకు కొత్త లిరిక్ వచ్చింది. నెమలికి నేర్పిన నడకలివి, తర్వాత మురళికి అందని పలుకులి. కాదు, మురళికి నేర్పిన స్వరములివి అని అనిపించింది ఫస్ట్ లైన్. ఎందుకంటే నువ్వు పాడిన తర్వాత ఫుల్గా పల్లవంతా రమేష్ రిపీట్ చేశాడు మురళి మీద, అందుకని అలా అనిపించింది. ఈ సీజన్ అయ్యేంత వరకు కూడా కంటెస్టెంట్ల దగ్గర నా నెంబర్ కానీ కంటెస్టెంట్ల నెంబర్ నా దగ్గర కూడా ఉండకూడదు అనేది ఈటీవీ మరియు అచ్చిబాబు గారి ప్రోటోకాల్. కాబట్టి ఈ సీజన్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు నాకు ఒకటి గుర్తు చేయి, తర్వాత మనం కలిసినప్పుడు గుర్తు చేయి. ఆదిత్య కారం చేడు అనే పదం గుర్తు చేయి. ఏం గుర్తు చేస్తావు? ఆదిత్య కారం చేడు ఆర్ ఆదిత్య అయ్యంగార్. ఆదిత్య అయ్యంగార్ గుర్తుంటుంది ఆ పేరు? గుర్తుంటుంది. ఆదిత్య అయ్యంగార్ అనే పేరు మీరు నన్ను గుర్తు చేయమన్నారు, ఎందుకు అని తర్వాత అడుగు. ఇప్పుడు నేను చెప్పను, తర్వాత చెప్తా. ఓకే సార్. ఇప్పుడు ఈ విరుపులన్నీ కూడా జానకి గారు చాలా అద్భుతంగా పాడారమ్మా. నాకు చాలా ఇష్టమైన పాట మహాదేవన్ గారి పాటల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ వండర్ఫుల్ కంపోజిషన్లో ఒకటి. చాలా చక్కగా ప్రయత్నించావు. కాకపోతే నీ గాత్ర ధర్మానికి కొంచెం ఇందులో ఉన్న డెక్స్టిరిటీ అంటారా, ఏమంటారు, సునాయాసంగా గమకాలు తిరిగే లక్షణం ఉంటుంది కొన్ని గొంతుకల్లో, అది కొద్దిగా లోపించిందని నా భావం. ఇంకా సునాయాసంగా చక్కగా పాడావు, బట్ ఈజీగా పాడాలి. సునాయాసంగా పాడి నువ్వు శ్రమపడి ఎఫర్ట్ పెట్టి పాడావు. ఇంకా కొంచెం అవలీలగా పాడితే ఈ పాటకి ఇంకా కొంచెం సొబగు చేకూరుతుందని నా భావం. బట్ చక్కగా పాడావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. చరణ్, మహాదేవన్ గారు మ్యూజిక్ వింటూ నేను పెరిగాను. సో ఆయన నాకు పరోక్షమైన గురువు మొదటి నుంచి కూడా. అయితే మా నాన్నగారు సినిమా తీద్దామని ఆకాంక్షతో ఎకరాలు అమ్మేసుకొని అక్కడ మెడ్రాసు మేమందరం చేరుకున్న టైంలో హోటల్లో ఉంటే డబ్బులు ఎక్కువైపోతున్నాయి. వుడ్లాండ్ హోటల్స్లో కాటేజ్ కాదు, రూమ్ తీసుకున్నాం. కాటేజ్ అంటే ఇంక భరించలేం, డబ్బులు అయిపోతున్నాయని చెప్పి ఒక అద్దెళ్ళ కోసం వేటాడుతూ ఉంటే మాకు లేక్ ఏరియా, వరల్డ్ కోటం దగ్గర లేక్ ఏరియా రోడ్ నంబర్ 3rd స్ట్రీట్లో హౌస్ నెంబర్ 20 అనే దాంట్లో మాకు ఒక పోర్షన్ మాకు దొరికింది. ఆ ఇల్లు ఎవరిదయ్యా అంటే పొహళేంద్ర గారిది. పొహళేంద్ర గారు ఎవరంటే ఇక్కడ కొంతమంది తెలియని వాళ్ళకి చెప్పడం పిల్లలకి, కేవి మహాదేవన్ గారికి రైట్ హ్యాండ్. ఆయన అన్ని పాటలు మొత్తం ఆ బీజిఎమ్స్, ఆ ఇంటర్లూడ్స్ కంపోజింగ్ చేయడం దగ్గర నుంచి వాయిస్ మిక్సింగ్ చేయడం దగ్గర నుంచి పొహళేంద్ర గారు లేకపోతే మహాదేవన్ గారు లేరు. ఆయన రైట్ హ్యాండ్ మాత్రం కాదు, ఆయన గుండె, ఆయన బ్రెయిన్ అన్నీ కూడా ఆయనే. సో వాళ్ళిద్దరిది అవినాభావ సంబంధం. ఆ పొహళేంద్ర గారి ఇంట్లో నేను టెనెంట్గా ఉన్నప్పుడు ఒకసారి ఆయన అడిగాను, సార్ నాకు మహాదేవన్ గారు రికార్డ్ ఒకసారి ఇంటికి తీసుకెళ్తారు, నాకు ఆయన పెద్ద వీరాభిమాని అంటే తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత మహాదేవన్ గారు చక్కగా పలకరించి, బాబు కూర్చో, టిఫిన్ తిన్నామని మాట్లాడి, నేను ఒక ఎక్స్పీరియన్స్, నా అభిప్రాయం ఆయనతో చెప్పాను. సార్ మీరు శంకరాభరణం సినిమా ఎంత గొప్పగా చేశారు, అసలు దానికి ఎవరు వంక పెట్టే సాహసం కూడా చేయకూడదు. అట్లాంటిది శంకరాభరణం సినిమా సంగీతం శాస్త్రీయం కాదు, చాలా లోపాలు ఉన్నాయి, చాలా దోషాలు జరిగాయని చెప్పి మిమ్మల్ని విమర్శించారు కొంతమంది. పేర్లు అనవసరం, నాకు తెలుసు ఆ పేరు సభా మర్యాద కాదు అని నేను కోపంగా ఆయనతో షేర్ చేశాను. ఎంత ధైర్యం అండి అలా అనడానికి అని నేను షేర్ చేస్తే ఆయన రియాక్షన్ వెంటనే చిన్నపిల్లలాగా, బాబు నీకేం తెలుసు అని అటక మీద చూపించారు. అటక మీద న్యూస్ పేపర్లు ఫైల్స్ అని ఉన్నాయి, కొన్ని వందల మంది విమర్శించారు నన్ను, చాలామంది అని వెంటనే ఆయన పాపం చిన్నపిల్లల షేర్ చేసుకున్నారు. సో అది ఆయన శిష్యుడు నేనని తెలుసు. కాబట్టి నేను ఏమంటానంటే ఒక చిన్న వాక్యంలో, హార్మోనియం మీద నాకు లెఫ్ట్ హ్యాండ్తో ఈ బెల్లోస్ లాగాలి కదా, నాకు పియానో ఓన్లీ ఒక సింగిల్ హ్యాండ్తోనే వాయిస్తాను, లెఫ్ట్ హ్యాండ్ నేను వాయించలేను. సో ఈ 5 వేళ్లతో హార్మోనియం మీద నాకు ఇష్టమైన మహాదేవన్ గారి పాటలు పాడుకుంటూ పెరిగినవాడిని నేను. 1 వేలు కూడా గురుదక్షిణ అడగని ద్రోణాచార్యుడు ఆయన. నిగమ్మా, నమస్తే మ్యామ్. ఎంత ఇష్టంగా పాడావో, ఎంత ఇష్టమైన పాట పాడావో. ఈ ఎపిసోడ్లో ఫస్ట్ కంటెస్టెంట్వి, టెన్షన్ ఉంటుంది, కానీ అవన్నీ చక్కగా నిభాయించి పాడావు. సార్ చెప్పింది మాత్రం అక్షరాల పాటించాలి. ఓకే ఓకే మ్యామ్. నీదేంటంటే స్ట్రెయిట్ వాయిస్. నేను ఒదుగు గురించి మాట్లాడతాను కదా, ప్రత్యేకించి నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ప్రెషన్ కొంచెం ఎక్కువ ఇచ్చినా కూడా అది అవసరం లేదే అని అనిపిస్తుంది. అలాంటిది 1-2 చోట్ల నాకు అనిపించింది. అదేంటంటే, కలహంసలకిచ్చిన పదగతులు, ఎలకోయిల మెచ్చిన స్వరజతులు పాడావు కదా. కలహంసలకిచ్చిన పదగతులు, ఎలకోయిల మెచ్చిన స్వరజతులు. అస్సలు అవసరం లేదు అక్కడ హస్కీగా పాడడం. ఓకే, ఆ తర్వాత నీలాల కన్నుల్లో తారకలు,
తార అది అక్కర్లేదు. చూపు అది కూడా అక్కర్లేదు. అంత హస్కీగా పాడాల్సిన అవసరం లేదు. కొన్ని కొన్ని పదాలను ఎందుకో నువ్వు హస్కీగా పాడావు. అది ఎక్స్ప్రెషన్ అనుకొని పాడావా, లేకపోతే ఐ వాంట్ అన్ ఆన్సర్ ఫర్ దాట్? అంటే మ్యామ్ ఒరిజినల్‌లో విన్నాను. అంటే ఆ ప్లేసెస్‌లో నాకు సాఫ్ట్ అనిపిచ్చింది. సో, నేను అట్లా నోట్ చేసుకొని నేను ఇక్కడ సో చేశాను. అమ్మ పాడినప్పుడు ఎలా ఉంటుందంటే, జానకమ్మ గారి గాత్ర ధర్మానికి ఆవిడ సాఫ్ట్ చేసి పాడినా కూడా ఆవిడ సాఫ్ట్ చేశారు, మృదువుగా పాడినట్టు అనిపిస్తుంది కానీ హస్కీగా వినిపించదు మనకి. మన గాత్ర ధర్మం ప్రకారం మనం ఎంతవరకు సాఫ్ట్ చేస్తే అది కరెక్ట్గా వినిపిస్తుంది అనేది మన క్యాలిక్యులేషన్. అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే మ్యామ్. అంతే కదా? యెస్ మ్యామ్. అది ఆవిడ గాత్ర ధర్మం, నీ గాత్ర ధర్మం వేరుగా ఉంటుంది. యెస్ మ్యామ్. అందుకని నువ్వు మృదువుగా పాడావు అనుకున్నావు, కానీ చాలా హస్కీగా పాడావు. సో అది ఇంకొంచెం బరువు ఇస్తే బాగుంటుంది. ఇవే సజెషన్స్ నా నుంచి. ఓకే మ్యామ్. అదర్వైజ్ ఫెంటాస్టిక్, ఫ్యాబులస్ ఓపెనింగ్ ఫర్ ద ఎపిసోడ్. ఫెంటాస్టిక్ ఎపిసోడ్. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ. నిగమా నమస్తే సార్. నమస్తే. నాకు రెండో చరణం చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. చాలా సొగసంతా రెండో చరణంలో నింపావు. పల్లవిలో చరణంలో కొంచెం సొగసు తగ్గింది. ఎందుకంటే జానకమ్మ గారి గొంతులో ఎలాంటి సొగసు ఉందో, ఎంత గొప్పగా పాడిందో పల్లవిలోను మొదటి చరణంలో అలా అనిపించలేదు. రెండో చరణంలో సంపూర్ణంగా ఆ సొగసును నింపావు. నాకు చాలా సంతోషం కలిగింది రెండో చరణంలో. ఒక్కసారి ఎంత అందమైన బాణి అంటే, ఒక్కసారి చరణంలో కలహంసలకు ఇచ్చిన తర్వాత ఎన్నెన్నో వనల పాడు ఒక్కసారి. కలహంసలకెచ్చిన పదగతులు ఎలకోయిల మెచ్చిన స్వరజతులు ఎన్నెన్నో వన్నేల పాడు. ఎన్నెన్నో వన్నేల వెన్నెలలు ఏవేవో కన్నుల అసలు చూడు అక్కడ ఎన్నెన్నో వెన్నెలలు ఏవేవో కన్నుల కిన్నెరలు. ఆ బాణి అయితే ఎంత అందంగా ఆ పైనుంచి ఎలా జాలువారుతుందంటే, ఒక పావురం ఈక ఉంటుంది కదా, మెత్తగా సుత్తి మెత్తగా, ఆ పావురం ఈకతో ఆ హృదయాన్ని దువ్వితే ఎలా ఉంటుందో అంత హాయిగా ఉంటుంది ఆ బాణి. అబ్బబ్బబ్బా, అది మహోదయన్ గారికే చెల్లింది. నిజంగా మన తెలుగు జాతికి ఆయన ఏమో రుణపడి ఉన్నాడు. ఆ రుణాన్ని ఇలా రాగాల ద్వారా తీర్చుకున్నారు. స్వరాల రుణాన్ని తీర్చుకున్నాడు ఆయన. ఆయనకు మనకు స్వర రుణానుబంధం ఉంది.